హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అద్వైత్ వీడియోస్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మైన్క్రాఫ్ట్ వీడియోస్తో కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. లెట్స్ గో. ఇప్పుడు నేను కోరుకుని దీంట్లో టార్గెట్స్ ఏంటి అంటే, నాకు ఒక విలేజ్ దొరికి ఆ విలేజ్ని మంచిగా అంటే విలేజ్ కాదండి, ఏదో ఒక లేండి. సరే, లెట్స్ గో. ఇంట్రో వేసుకోండి అమ్మా. ఇదేంది ఇంత చెత్త ప్లేస్ వచ్చింది. సో ఇక్కడ ఏమైనా దొరికితే చూద్దాం. షుగర్ కేన్ ఉంది ఇక్కడ. షుగర్ కేన్ తీసుకుందాం, మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ విలేజ్ దొరికింది. నాకు అనుకోగానే విలేజ్ దొరికేసింది. కిందికి పోయి ఇట్లా ఆన్ చేసి, అదే స్విమ్మింగ్ చేసి మరి ఇక్కడికి వచ్చేసిన విలేజ్కి. విలేజ్ ఎంత పెద్ద ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే మన ఇల్లు ఉంచుకుందాం మనం, పెద్ద ఉంది కాబట్టి. ప్రస్తుతానికి విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. కావు లోపలిగో, బయటకి ఎందుకు వస్తుంది? బ్రూవింగ్ ఉంది. హాయ్ గులం, నమస్తే. చర్చ్ ఉంది. వా, ఇదేంది ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇది వచ్చేసింది. మన ఇదేంటిది, దీన్ని ఏమంటారు? స్మిత్తింగ్ది 5 ఐరన్, 2 బ్రెడ్, ఐరన్ స్క్వాడ్, ఐరన్ పికాక్స్, వావ్, ఫ్యాన్స్, బూట్స్. సో బ్యూటిఫుల్ గైస్. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ టైం వద్దు కానీ ఇటు పోదాం. ఇటు కేవ్ ఉందా? ఓ, కేవ్లో పడ్డా. ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఇంకో దొరికింది. ఇలా 5 ఐరన్, 5 ఒబ్సిడియన్, 3 గోల్డ్, మళ్ళీ ఒక స్క్వాడ్ ఉంచుదాంలే ఇక్కడ. అవి మళ్ళీ మనం వచ్చి తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఇది ఎంత బాగుందో. ఈ ఓల్డ్ నాకు నచ్చేసింది. ఇక్కడనే ఉన్నాయి ఇంకా. ఇంత దేరు దొరికేవి మనకేంది ఫ్రెండ్స్, ఇంత ఈజీగా దొరికేసింది. నేనేం సీడ్ కూడా పెట్టలేదు దీనికి రావాలని. లోపల వీటి తీసుకున్నాము. లాగ్ అవుతుంది. ఇన్నర్ వాయిస్ ఏమి వినబడతలేదు. మైన్క్రాఫ్ట్ లోపలి వాయిస్ ఏమి వినబడతలేదు. నాకు ఇంకా వీట్ కావాలి ఫ్రెండ్స్. వీట్ దొరకకపోతే కష్టం. అక్కడ ఈ విలేజ్లో ఎక్కువ వీట్ లేదు కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఉన్న లెవెల్ అంతా క్లియర్ చేసి మంచిగా పెట్టుకుందాం. ఒకసారి ఇల్లు ఎట్లుంది, పెద్ద ఉంది కదా.
వామ్మో, ఇద్దరు లైబ్రేరియన్స్. బాగుందిరా బేటా. మనకి వద్దు ఫ్రెండ్స్, ఇదంతా క్లియర్ చేసే లోపట్ల అయిపోతుంది ఇంకా మన పని. వీట్ వచ్చేసింది. ఇప్పుడు పోయి వుడ్ కలెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వుడ్ కలెక్ట్ చేసేసి కొంచెం చిన్నగా ఒక 2-3 ఇది ఉంటుంది. బ్లాస్ట్ ఫర్నెస్, మన ఫ్యూచర్ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంత పెద్ద విలేజ్ మంచిగా ఉంది, దీంతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనకు కావాల్సి ఉంటుంది. కొంచెం ముద్ద తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడికి. ఇంత మంచి వరల్డ్ దొరికింది, కానీ ఇప్పుడు నైట్ అవుతుంది, వెళ్ళి స్లీప్ చేయాలి. మేమైతే ఫస్ట్ తీసుకున్నాం, వుడ్ కలెక్ట్ చేసి ఇంకొకటి చాలు ఫ్రెండ్స్. 10 వుడ్ వచ్చేసింది. మబ్బులు కమ్మేస్తాయి. ఫుడ్ ఈవినింగ్ అవుతుంది, మనం తొందరగా బెడ్ వేసుకోవాలి. బెడ్ వద్దు కానీ ఇక్కడ విలేజ్లో ఉన్న బెడ్లు లేపుతాం. నాకు ఈ బెడ్ నచ్చింది. ఇల్లు ఉంచుకున్నాం, ఇది బాగుంది. నైట్ లోపట్ల మనం క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసుకున్నాం. వుడ్ వచ్చింది 40. ఒక క్రాఫ్టింగ్ టేబుల్. ఇప్పుడు మనం దీంట్లో ఒక షీల్డ్ వేసుకున్నాం, ఒక హెల్మెట్, ఒక యాక్స్, మిగతాదంతా షెవెల్. ఫస్ట్ మనం ఐరన్ టూల్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. మరీ బాగుంది ఇది. ఒక చెస్ట్ చేద్దాం. రెండు చెస్ట్ వేసి ఇక్కడ పైకి లేదా బ్లాక్సా? అయ్యో దేవా, నేను వుడ్ అనుకున్నాను. సో ఫ్రెండ్స్, నైట్ కూడా అయిపోయింది, స్లీప్ వెళ్దాం. ఫస్ట్ డే ఫినిష్డ్. చెక్ పాయింట్ కూడా వచ్చేసింది, రిస్పాన్ కూడా వచ్చేసింది. మనం పోయి ఇప్పుడు ఫర్నెస్లు అక్కడ ఉన్నాయి కదా, ఆ 4 ఫర్నెస్లో ఒక 2 ఫర్నెస్లు తెచ్చుకుందాం. అట్లా ఒక బ్లాస్ట్ ఫర్నెస్ వేసుకుందాం. ఆపండి, మిస్ అయ్యేట్లా ఉన్నాయి భయానికి. ఫర్నెస్లు యూజ్ లేవుగా, తీసుకోబోతున్నాం. ఐరన్ మైనింగ్ పోవాలి. బ్లాస్ట్ ఫర్నెస్ ఇక్కడనే ఎక్కువ చూసాం. ఇక్కడ ఉంది, లైబ్రరీ కూడా ఉంది ఇంకోటి. అయ్యయ్యో, ఇది ఎందుకు వచ్చింది? బ్లాగ్ తీసి దాంట్లో పెట్టేసి. ఈ లైబ్రరీలో ఏముంటాయి, ఏమున్నాయి చూసేద్దాం. 4 ఇవి
పైన చెస్ట్ లేదు. ఆయా సీయా ఎసంగి కొనుక్కు ఓయమ్మా అన్నసి లెక్క పైన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు బ్లాస్ట్ ఫర్నెస్ వచ్చింది, ఫర్నెస్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి మనం మన ఇంట్లో పెట్టుకుందాం. మన ఇల్లేది గదిందా మన ఇల్లు, ఇదే మన ఇల్లు. ఇక్కడ ఇది పెట్టి ఈ వుడ్ ఇది తీసేద్దాం, స్లాబ్ తీసేసి. దీన్ని కూడా తీసేసుకుందాం. తీసేసి దీన్ని కూడా తీసేసి ఇవి రెండు తీసుకొని ఇట్లా దుక్కుకు పెట్టుకుందాం. ఇది మన స్పెషల్ ఇల్లు కాబట్టి మనం గుర్తుకు పెట్టుకుందాం. ఇక్కడ ఫర్నెస్లో పెట్టేద్దాం. మనం ఇంకా ఫుడ్ తయారు చేసుకోలేదు ఫ్రెండ్స్. $51 బ్రెడ్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వుడ్ దీంట్లో పెట్టేసి ఒపిసిడియన్ గోల్డ్ సీడ్స్ ఇల్లని పెట్టేసి షుగర్ కేన్ పోయి ప్లాంట్ వేసిద్దాం. ఇదేంటి ఫ్రెండ్స్ ఇంత ప్లేట్ వస్తుంది. ఇక్కడ షుగర్ కేన్ ప్లాంట్ చేద్దాం. చాలా టెన్షన్ పడ్డ తర్వాత స్టేజ్ మీద మా డాన్స్ పర్ఫార్మెన్స్ అయింది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మా డాన్స్కి. ఇద్దరం విడివిడిగా కాలేజ్లో పర్ఫార్మ్ చేసాం. ఎందుకు ఫ్రెండ్స్ ఇంత ప్లేట్ వస్తుంది? ఫస్ట్ టైం. ఇది లాస్ట్ పార్టీ కంటిన్యూషన్. ఎవరైనా అది మన ఇల్లు ఆపోజిట్ కదా మన ఇల్లు. లైట్నెస్ తగ్గించుకున్నాం కొంచెం సెట్ అయింది. ఎందుకు ఇట్లా అవుతుంది? నాకు రంగులు వేయడం అంటే అందుకని నేను ఆ స్టిక్కర్ని కట్ చేసి స్టిక్ చేశాను. దీనిపైన ఇంకా బాగుంది. అవుట్పుట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే చాలా బాగా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మంచిగా అయింది. ఇప్పుడు పోయి మైనింగ్ పోదాం. మనం కేవ్స్ ఎక్కడైనా దొరికితే కేవ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకు ఒక చెస్ట్ ప్లేస్ దొరికితే అయిపోతుంది. మనకి కేవ్స్ ఎక్కడ దొరకాలి? అక్కడ ఒక కేవ్ చూసాం కదా, ఆ కేవ్లో పోదాం. అయ్యయ్య ఇక్కడ ఒక కేవ్ చూసాం, ఎత్తుకు ఈ కేవ్లో దునికేద్దాం. దునికెత్తే అయిపోతుంది. ఈ కేవ్ కాదు, ఇది కాదు, ఇది ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం. బా ఇది అసలు కేవేనా ఫ్రెండ్స్? అనవసరంగా దునికేసిన. కోల్ తీసుకున్నాం, కోల్ దొరికింది. తర్వాత మళ్ళీ అయాన్ష్కి భోగి పని పోస్తున్నాము. అయాన్ష్ అయితే రెడీ అయిపోయాడు. సో మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా అయాన్ష్కి హాయ్ చెప్పేయండి. సో మొత్తం అన్నీ రెడీ చేసేసాము. ఆ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అండ్ భోగి పని బ్లాగ్ అయితే ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కూడా కోల్ ఉంది, కోల్ తీసుకున్నాం. ఇద్దరము భోగి పని పోసాము. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం అయాన్ష్కి వెండి చేతి పడతో భోగి పని
మాకు తెలీదు, ఇయరే తెలిసింది వెండితో కూడా ఇలా రేపళ్ళు ఉంటాయని. సో అయాన్స్కి వెండి రేపళ్ళు తీసుకుని వాటికి గోల్పళ్ళు పోసాము. అయాన్స్ ఏంటి ఇంత బిజీగా కూర్చున్నాడు అనుకుంటున్నారా? లేదు, గోల్పళ్ళు పోసిన తర్వాత పిల్లలందరూ కాయిన్స్ తీసుకుంటారు కదా, అయాన్స్ కూడా వాళ్ళతో పాటు కాయిన్స్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాము, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అయాన్స్కి మాత్రం అది చాలా ఫన్గా ఉంది, బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి అయాన్స్ 23 కోల్ దొరికింది. పైకి వెళ్ళిపోదాం. అయ్యయ్యా, ప్లేట్ తినేసి 10-20 స్టోన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి స్టోన్స్. అయాన్స్ కోసం ఫిషెస్ తీసుకొచ్చాము. సో పిల్లలందరూ ఫ్రెండ్స్, మీకు ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్ రావాలంటే మీరు ఒక 5 likes చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ జస్ట్ 5 likes అంతే. ఓన్లీ ఒక 5 likes చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇన్స్టెంట్ ఇక్కడ ఉంచుతాం నేను. వెళ్ళిపోదాం ఇక్కడ. భీమవరంలో ఎగ్జిబిషన్ పెట్టారు అంటే అయాన్స్ని తీసుకొని వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఫిష్ ఎక్వేరియంస్ కూడా ఉన్నాయి. ఇంకా వాటిని చూసి అయాన్స్ అయితే సూపర్ ఎక్సైట్ అయ్యాడు. మామూలుగా వీటిని స్ప్రెడ్ చేద్దాం. చాలా ఇష్టం అయాన్స్కి. అలాంటిది ఇక్కడ ఎన్ని ఫిషెస్ ఒకేసారి కనిపించేసరికి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. మేము వైజాగ్లో ఉన్నప్పుడు ఒకసారి అయాన్స్ని తీసుకెళ్ళాము. కాకపోతే అప్పుడు కొంచెం చిన్నవాడు కదా, అంత తెలియలేదు. బట్ ఇప్పుడైతే మాత్రం ఆ ఫిష్ ఎక్వేరియం మాత్రం అయాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ ఎగ్జిబిషన్లో అయాన్స్ చేసిన అల్లరి అయితే మామూలుగా లేదు. అది నెక్స్ట్ ఒక్క దాంట్లో 4 చాలండి. ఆల్సో అయాన్స్ అయితే షాప్స్ పెట్టుకునే ఉన్నాడు. పిల్లల కోసమే అన్నట్టు స్టార్టింగ్లో వాళ్ళకు కావాల్సిన షాప్సే పెట్టారు. అయాన్స్ అయితే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. పాపం ఈ టై కావాలంటాడు, ఆ టై కావాలంటాడు. సరే తీసుకుంటే అమ్మ నాకు డబ్బు ఇంకొకటి కావాలంటాడు. పాపం అన్ని టాయ్స్ కలిసి తనని కనిపించేసరికి ఏం తీసుకోవాలో అర్థం అవ్వలేదు. ఫుల్ దీంట్లో ఇంకా ఫైనల్గా వాడిని కన్విన్స్ చేసి మిగతా అంతా మనకు చేస్తాం. నెక్స్ట్ అందరం కలిసి బిస్కెట్స్ ట్రై చేసాము. ఫుల్ నోట్లో చాలా పొగ వస్తుంది కానీ అది చూసి భయపడ్డాడు. వాడు తినకపోవడం కాదు, మమ్మల్ని కూడా తినొద్దు అంటున్నాడు. ఏం కాదు నాన్న, జస్ట్ బిస్కెట్స్ అని చెప్పినా కానీ వినలేదు. నాకు ఈ తెచ్చుకుంటా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు సో అయిపోయింది. సో ఫ్రెండ్స్, వెళ్ళి పండుకుందాం. నైట్ కాలే ఇంకా ఫ్రెండ్స్. సో నైట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. పండుకుందాం. పొద్దునైంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోకి ఇట్లా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో బాయ్. I will see you in the next one. Like, share and subscribe. Bye. Show.